10 సంవత్సరాలు, కేవలం 12 సంవత్సరాలు కూడా కాదు, కేవలం 10 సంవత్సరాల సహస్ర. ఇంకా లేదు, ఏం అభం శుభం తెలీదు. రాఖీ పండగకి తన తమ్ముడికి రాఖీ కట్టింది. ఇద్దరు అన్యోన్యంగా ఉండేవాళ్ళు, అన్నా చెల్లెల మధ్య ఇద్దరి మధ్య కూడా ఆ అల్లరితనం అనేది ఉండేది. అంత మంచిగా ఉన్న కూతురు ఒక్కసారిగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. తండ్రి హృదయం కూడా ఎంత అల్లాడిపోయింది. రక్తపు మడుగుల్లో ఆ కూతుర్ని చూడంగానే అసలు ఆ రక్తం ఎక్కడి నుంచి వస్తుంది, ఒళ్ళంతా టీషర్ట్ అంతా కూడా రక్తం అసలు ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఆ తండ్రి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అసలు ఎంత బాధాకరమో అసలు వర్ణించలేనిదని చెప్పచ్చు. అన్న, ఒక తండ్రిగా మీరు చెప్పండి, అతనే హంతకుడు అని తెలిసినప్పుడు మీ రక్తం మరిగిపోలేదా? ఖచ్చితంగా మేడం, నాకు ఇవ్వండి, నాకు అప్పగించండి అని రిక్వెస్ట్ కూడా చేశాను. నేనేం మాట్లాడతాను, ఫస్ట్ అతనితో మాట్లాడగలుగుతాను అని చెప్పి నేను ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఖచ్చితంగా నేను ఇవ్వండి అని చెప్పి మాట్లాడి చేస్తే కూడా వాళ్ళు కుదరది, నేను ఇంకా చట్టం ప్రకారం వెళ్ళాలి, అట్లా రైట్స్ ఉండవు అని చెప్పి డిఎస్పీ సార్ కూడా అన్నారు. లేదు సార్, ఎక్కువసారి అని చాలా రిక్వెస్ట్ చేశాను. కానీ నా కోపాన్ని దిగమింగేస్తారు వాళ్ళు, నా కోపాన్ని లోపలనే అనగనొక్కేస్తారు, బయటికి రావనట్లేదు నా కోపాన్ని. అది వాళ్ళు మొత్తం నాకు చాలా అన్యాయం చేశారు సార్. మేడం, నాకైతే చాలా అన్యాయం చేశారు. అమ్మ, ఒక తల్లిగా తను ఏమవ్వాలనుకున్నారు మీరు? డాక్టరా, ఇంజనీరింగా, ఐఏఎస్ఆ? మేడం, నేనైతే చెప్తున్నాను, తను కొంచెం స్టడీ అంతా ఉండకపోతుండే కాబట్టి నాకు ఎక్కువ స్టడీ లేకున్నా పర్లేదు, నా కూతురు ఒక ఇంటికి వెళ్ళి మంచిగా ఉంటే చాలు. నాలాగా నేను అదే చెప్తుండే, మా ఆయనకేమో స్టడీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, నాకేమో చదవకపోయినా పర్లేదు, నా పాప ఉండి పెళ్లి చేసి ఇచ్చి నేను నాలాగా మంచిగా భర్త దొరికితే మంచిగా ఉంటే చాలని అనుకున్నాను. నేను అంతకుమించి నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేను ఆమె నుంచి కూడా. అంటే తనలాగా, అంటే రేణుక గారి లాగానే తన అమ్మ ఇప్పుడు ఏ విధంగా అయితే జీవిస్తుందో అలాగే తన కూతురు సహస్ర కూడా ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసి నాలాగా ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక కోడలిగా జీవనం కొనసాగాలి అనుకుంది. కానీ అవన్నీ కూడా, ఆశలన్నీ కూడా సహస్ర 10 ఏళ్ళు ఉన్నప్పుడే అవన్నీ కూడా నీళ్ళలో పడిపోయిన పరిస్థితి. అంటే ఆశలన్నీ కూడా అరియాశలు అయిపోయాయని చెప్పచ్చు. అన్న, నిన్న మీరు మాతో కూడా చెప్పడం జరిగింది, తనను ఐఏఎస్ చేయాలి అనుకున్నారు అని చెప్పి. అంటే మీ కళలని కూడా తనలో చూడాలి అనుకున్నారు. అవును మేడం, ఖచ్చితంగా ఐఏఎస్కి నేను చాలా ఇంట్రెస్ట్గా పెట్టాను. ఆ స్కూల్లో సీట్ రాగానే నాకు 100% ఐఏఎస్ అవుతుంది నా కూతురు అని చెప్పి నేను కూడా చాలా ఆశపడ్డాను. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు పోలీస్ కస్టడీలోనే ఉండటం జరిగింది. నాకు తెలియదు, వాళ్ళ గురించి ఏం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మేడం, పోలీస్ వాళ్ళు అస్సలు ఇవ్వట్లేదు. పోలీస్ స్టేషన్కి వచ్చారు కదన్నా, అసలు పోలీసులు ఏం మాట్లాడారు నిన్న మీతో? వాళ్ళు చూపించాను సార్, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ, వాడు ఎక్కడ అంటే అది చట్టం చూసుకుంటుంది, మీకు ఎందుకు అని చెప్పి డిఎస్పీ సార్ అయితే చాలా కూల్గా మమ్మల్ని మొత్తం మోసం చేసే మాట్లాడారు. అసలు నన్ను చాలా చీప్గా అంటే ఒక వేస్ట్ క్యాండిడేట్ లాగా నన్ను చూపించేసారు పబ్లిక్ అందరు. నన్ను నేను ఒక వేస్ట్ క్యాండిడేట్ అని చెప్పి అట్లా సమాజం మొత్తం మీకు తోడుగా ఉంది కదా. వాడు కలవాలిగా మేడం, నన్ను కలవాలి, నేను అంత మాట్లాడాలని చెప్పి నా కోపం నేను అంత మాట్లాడాలి. నేను మాట్లాడితే నాకు కడుపు మంట చల్లారుతుంది కదా. కూడా అసలు ఎవడాడు, ఎందుకు, అసలు ఏంటి, మాకు ఎన్నో ఆలోచనలు ఉండే. మా పాప చనిపోయిన దానికంటే కూడా ఎవడాడు అంత దారుణం, ఎందుకు, ఏం పగుంది, అసలు ఎవరో తెలుసుకోవాలి ఖచ్చితంగా, కావాలి ఉన్నాక వాడు ఆఫ్టర్ ఆల్ వాడని తెలిసిన తర్వాత అసలు ఇంకెంత రగిలిపోతుందో ఆలోచన చేయండి, చెప్పండి. చాలా మంది మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు, అంటే ఆ తల్లికి కూడా తెలుసు అతను గోడ దూకి వస్తాడనేది, కాకపోతే తల్లి బాధలో ఉంది కాబట్టి అప్పుడు చెప్పలేకపోయింది, తర్వాత తల్లి చెప్పుంటే నిందితుడు త్వరగా దొరికేవాడు, శిక్ష పడేది అంటూ. ఒకటి మేడం, ఇంత చిన్న బాబు ఉన్నాడు కదా, ఆ బాబుని అడగండి ఎప్పుడన్నా దుంకుతారేమో. నేనైతే ఎప్పుడు చూడలేదు, అసలు రాలే కూడా మా ఇంటికి. వచ్చినప్పుడు నేను చెప్పాను, బర్త్డేకి వచ్చింది కూడా మా వారికి తెలియదు, అప్పుడు మా వారు లేరు, మేము పిల్లలు మా తమ్ముడు వాళ్ళమే ఉన్నాము. లాస్ట్ ఇయర్ చందాలకు రావడమే తెలుసు, అసలు గోడ దూకడం మాత్రం అసలు ప్రామ్గా చెప్తున్నాను కదా, నాకు తెలియదు. అసలు నేను ఎప్పుడు ఇంటికాడ ఉంటాను మేడం, ఒకసారి హాస్పిటల్లో వెళ్ళి కూడా కనుక్కోండి. నేను ఇంటి దగ్గర సండేస్ కూడా ఇంటికాడ ఉండాను. ఎప్పుడైనా లీవ్ తీసుకున్నాము అంటే 6th క్లాస్. ఆ రోజు చనిపోయారు సోమవారం రోజు పొద్దున్న ఏమైనా మాట్లాడిందా మీతో? నాతో మాట్లాడింది మేడం, ఇల్లు సర్దు, అది చెయ్యమ్మా, బెడ్షీట్ మంచి చేయమ్మా అంటే అన్నీ మంచి చేస్తుంది. తమ్ముడికి వాటర్ బాటిల్ నింపి, ఆమె స్కూల్ లేనప్పుడు తమ్ముడికి రెడీ చేయడం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది తను.
అంటే తనకి ఏమి ఇష్టం ఎక్కువ? ఎలా ఉండేది మీతో ఇద్దరితో కూడా? అంటే తన జ్ఞాపకాలు మీకు బాగా, అంటే ఈ 10 ఏళ్లలో తన జ్ఞాపకాలు ఏదో ఒకటి మనసుని తాకి ఉంటాయి కదా. తనకి ఎక్కువ టీవీ చూస్తుంటుంది, సినిమాస్ చూస్తుంది, ఇంకా మళ్ళీ ఫుడ్ ఫుడ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాషన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. వంట కుకింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ పడుతుంది కానీ నేను ఇవ్వను మేడం, చిన్న పాప కదా, నాకు ఇష్టం ఉండదు ఇవ్వడం. నాకు పని చేపించడం కూడా ఎక్కువ ఇష్టం ఉండదు. అమ్మ అంటే మామూలుగా తన ఫోటోలు ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా ఇదయ్యాయి. తనలో ఆ ఫోటోలలో కూడా మనం చూడొచ్చు చాలా అందంగా మేకప్ వేసుకొని, బర్త్డే ఫొటోస్ కానివ్వండి ఇదంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనని రెడీ చేయడం అంటే బాగా ఇష్టం. ఫస్ట్ ఏది వచ్చి చిన్నప్పటి నుంచి కూడా అంతే, ఎక్కువ రెడీ చేయడానికే ఎక్కువ నేను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. తను కూడా మంచిగా రెడీ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ చేయి మమ్మీ రెడీ చెప్తుంది. అంటే ఇప్పుడు ఆ రాఖీ పండుగ రోజు కూడా తన తమ్ముడు రాఖీ కట్టినప్పుడు ఏమి ఇవ్వాలి గిఫ్ట్ అలాంటివి ఏమైనా అడిగిందా అన్న మిమ్మల్ని? వీనికి అడిగింది కానీ మమ్మల్ని అడిగలేదు. రాఖీ కడుతున్నాను కదా, నాకు ఏమి ఇస్తావు? ఏమి ఇవ్వమని అడగదు. వాడు 10 రూపాయలు ఇచ్చినా కూడా తీసుకుంటుంది, హ్యాపీగా తీసుకుంటుంది. కట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. ఇంకా కట్టాలి, మా తమ్ముడికి బొట్టు పెట్టాలి, కట్టాలి, మేము ఏం చెప్తే అది చేయాలి, మా తమ్ముడు కాళ్ళు మొక్కాలి, అలాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. డబ్బుల మీద ఎక్కువ ఆశపడదు. తన బర్త్డేస్ అప్పుడైనా సరే కూడా ఎక్కువ ఇది చేయండి అది చేయండి అని ఏం చెప్పదు. వాళ్ళిద్దరు 2 సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా వచ్చారు. ఆ బిల్డింగ్లో పిల్లలు కూడా వచ్చారు, ఒక్కరనే కాదు చాలా మంది వచ్చారు. పక్క బిల్డింగ్ వాళ్ళు కూడా ఎవరెవరో తీసుకొచ్చారు. ఒక్క మాట అంటే చాలా మంది ఫస్ట్ అంతా కూడా ఉండి కోసం ఈ హత్య జరిగింది, లేకపోతే బ్యాట్ కోసం జరిగింది అంటున్నారు. నిన్నైతే బ్యాట్ కోసం జరిగింది అన్నారు, ముందంతా కూడా ఏదైతే డిబ్బీ ఉందో దానికోసం జరిగింది అంటున్నారు. అంటే మీకేమనిపించింది అక్కడ? డబ్బుల కోసమే చేసి ఉంటాడని అనుకుంటున్నాను నేను, బ్యాట్ కోసం మరీ ఎవరు చేస్తారు? సహజ చనిపోయిందన్న విషయం ఇప్పుడు వరకు కూడా చాలా మంది జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే చనిపోయింది అనేది ఒక ఎత్తేమో కానీ చంపబడ్డారు అనేది కూడా ముఖ్యంగా అది తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసం ఎంతవరకు అనేది కూడా మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. ఆ తండ్రితో ఆ తల్లితో కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు కోరుకుంటుంది ఒక్కటే, మా కూతుర్ని చంపిన వ్యక్తిని మాకు అప్పగించండి, మేము మా కళ్ళ ముందే మేము చంపుతాము, లేకపోతే మా ముందే ఉరిశిక్ష వేయండి, లేకపోతే మా ముందే చంపండి, మా కూతురికి ఏ గతి అయితే పట్టిందో అదే గతి వాళ్ళకి పట్టాలి అంటూ కూడా వాళ్ళు చెప్పిన ఆ ఆవేదన, ఆ బాధతో కూడిన ఆవేదన మాటలు కూడా మనం వినడం జరిగింది. ప్రస్తుతానికైతే మనం సహస్ర వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే రావటం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం మల్లికార్జునపల్లిలో వాళ్ళ అమ్మగారి ఇంట్లో అయితే ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ తల్లి తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ కూడా వచ్చి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తున్నారని చెప్పొచ్చు. చూడొచ్చు ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ రావడం జరిగింది. అమ్మ ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే ఉంటారు. అంటే ఏమవుతారు మీకు? బిడ్డ కావాలి. మీ బిడ్డ అవుతుందా? మీ బిడ్డనా లేకపోతే బిడ్డ అవుతుందా? యారాండ్లం. అంటే మీకు ఎప్పుడు తెలిసిందమ్మా సహస్ర చనిపోయిందన్న విషయం? సోమవారం రోజు చనిపోయింది. అంటే చనిపోయారనే తీసుకోవచ్చు కానీ ఎవరో చంపేశారు 12 ఏళ్ళ బిడ్డని అంటే అసలు ఎట్లా తీసుకోవాలంటారు అది? అంటే మీరు అతన్ని ఏం చేయాలంటారు? చంపిన అతన్ని ఏం చేయాలంటారు? చంపేయాలి. మా పిల్లని ఎట్లా చంపేసిండ్రో ఆయనని గిట్ట నరికేయాలని చెప్తున్నాం. మేము చెప్పేది ఏం లేదు. మాకు కావాలే ముళ్ళు అంటలేము, మేము ముళ్ళకూరానికి పెంచుకోలేము మా పిల్లలను. అడ్డమైన కష్టం చేసి ఆయన నరకనికి ఆయన చేతికి అప్పచెప్పలేము మేడం. మాకు నడి రోడ్డులా మా పిల్లని ఎట్లా చేసిండో వాన్ని కూడా అదే గతి పట్టియాలంటున్నాం. మాకేమొద్దు, మా పిల్లని ఎట్లా చేసిండో అన్ని కూడా అట్లనే చేయండి, మాకు అదే సంతోషం కానీ వేరేదేం సంతోషం వద్దు మాకు. మాకు అదే చంపిన తర్వాత 5 రోజుల పాటు అక్కడక్కడే తిరిగిండు అంటే మేము మీడే కదా మేడం, మాకేం తెలుసు? వాళ్ళు హైదరాబాద్లో బతకనికి పోయిన వాళ్ళు, మేము పల్లెటూళ్ళు రల్లు ఉన్నోళ్ళం, మాకేం తెలుసు ఎప్పుడు చచ్చింది? మాకు ఏదో చనిపోయిండు అని ఫోన్లు అల్లించటాలకు మేము వెళ్ళినాము, మాకు అది తెలియదు ఇది తెలియదు, మాకేం తెలుసు చెప్పు? చనిపోయిందని ఎవరమన్నా మొదలే పోయి చూసి వస్తామా పోనీకి? మాకు ఇంత ఘోరంగా చంపుతాడని మాకు తెలియదు కదా. ఇప్పుడు మాకు ఘోరంగా చంపనికి ఎట్లా వస్తా, వాళ్ళకు చేతులు ఎట్లా వస్తున్నాయి చెప్పండి. ఇన్ని తీసుకుంటారు, ఇన్ని వీడియోలు తీసి ఇంత అలచలు చేస్తారు, న్యాయం ఏం చేస్తారు మా పిల్లకి? ఇంతకి అంత 10-12 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన పిల్లని ఇంత ఘోరంగా కిరాతకంగా చంపి మళ్ళా వాడు జైల్లో పోయి పిల్లల జైలు వేస్తాము అక్కడ ఇక్కడ అంటే మాకు సంబంధం లేదు. అదంతా
పిల్లగాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఈ పిల్లకి ఎట్లయితే చాకుతో పొడిచి చంపిర్రో వాడిని కూడా పొడిచి చంపాలి. అందరు చూస్తుండగా చంపితే ఇంకొకరికి భయం అనేది వస్తుంది. వాళ్ళు ఇంకోసారి ఏంటంటే ఈ తప్పు చేస్తే మమ్మల్ని కూడా ఇట్లేం చేస్తారు కదా అనేది భయం ఉంటుంది. లేదని చెప్పి మేము శిక్ష చేస్తాము, జైలు ఉంచుతాము, 10 ఏళ్ళ తర్వాత వదిలిపెడతామంటే వాడు ఇంత చిన్న ఏజ్లో ఇంత దారుణం చేసిండంటే ఇంకా ఇన్నేళ్ళు గడిచినాయి అనుకో, 20-30 ఏళ్ళు వస్తే పెద్ద రౌడీ అవుతాడు వాడు. ఇంకెంతమంది ఆడపిల్లల జీవితాలతో వాడుకుంటాడు. వాళ్ళకి ఇల్లు లేదు, భూమి లేదు కాబట్టి వాళ్ళు పట్టణంలో పోయి బతికిర్రు. వాళ్ళకి ఇప్పుడు ఉన్న ఒక పిల్లగాన్ని ఇడిచిపెట్టి పోవాలంటే కూడా భయం అవుతుంది. ఇప్పుడు ఆ పిల్లగాన్ని పెట్టుకొని బతికితే వాళ్ళ భవిష్యత్ ఏంది, వాళ్ళకి ఎట్లా బతకగలుగుతారు? వాళ్ళకు కూడా కొంచెం న్యాయం చేయాలి కదా, వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. గవర్నమెంట్ చూసి వచ్చి చేస్తారా, చేయాలి. లేదంటే వదిలేసేయండి, బయటికి వదిలేస్తే మాకు దోషింది మేము చేస్తాము. అంత చిన్న పిల్లని అట్లా ఎట్లా ఓడిస్తారు, అంత దారుణంగా ఎట్లా చేస్తారు? సో చూడొచ్చు చుట్టుపక్కల వాళ్ళే, అంటే ఊరు అన్నాక ఒక కుటుంబం లాగానే ఉంటుందని చెప్పొచ్చు. ఊరు మొత్తం కూడా సహస్ర మా ఇంటి పిల్లకి అన్యాయం జరిగింది, ఎవరైతే చంపాడో ఆ నిందితుడిని దుర్మార్గుడిని మాకు అప్పచెప్పండి అంటూ కూడా ఊరు మొత్తం కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.